ఐఆర్ మార్ట్లో 3D షీట్ సార్. ఇది ఒక మోడల్ వస్తుంది సార్. సార్ ఇవి వాల్పేపర్ రోల్స్ అండి. ఒక రోల్ వచ్చి 50 స్క్వేర్ ఫీట్ కవర్ చేస్తుందండి. ఇది థిక్నెస్ 5 mm ఉంటుంది సార్. వీటిలో చాలా రకాలు ఉన్నాయి సార్. WVC ప్యానల్ అండి. ఇది 8 ఇంచెస్ అండి. ఇది వచ్చేసి వాల్ షీట్స్ అండి. ఇందులో మోడల్స్ ఉన్నాయి. మార్బుల్ డిజైన్ బాగుంటుందండి, చాలా వెళ్తుంది కూడా. ఇది మనకి మార్కెటింగ్ బాగా ఉంటుంది. ఇది వచ్చేసి వాల్ షీట్లే గ్రీన్ మోడల్ వచ్చిందండి. వీటిలోని కొత్త మోడల్ సార్. ఇది వీటిలోనే 8x4 వస్తుంది సార్. ఇది థిక్నెస్ వచ్చి 3 mm వస్తుంది. కస్టమైజేషన్ కూడా ఉంటుందండి. వాల్కి ఇలా యూజ్ చేయొచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం వచ్చేసి తాడేపల్లిగూడెంలోని ఐఆర్ మార్ట్ షోరూంలో అయితే ఉన్నామండి. ఈ ఐఆర్ మార్ట్ షోరూంలో హౌస్ ఇంటీరియర్కి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఏమేమి మెటీరియల్స్ దొరుకుతున్నాయి, ఆ మెటీరియల్స్ మన హౌస్ కన్స్ట్రక్షన్లో ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. అలాగే వీరు కొత్త మెటీరియల్ అనేది ఇంటీరియర్స్ కోసం లాంచ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ కొన్ని కొత్త ఐటమ్స్ కూడా వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి అనేది ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఐఆర్ మార్ట్లో 3D షీట్ సార్. ఫ్రెండ్స్, ఈ 3D షీట్స్ అనేవి మనం చాలా చోట్ల మనం వీటిని ఉపయోగించుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ కి మనకి స్టెప్స్ దగ్గర పైకి వెళ్తున్నప్పుడు మనకి వాల్ కి ఏదైనా డెకరేషన్ గా మనకి కనిపించే దగ్గర అలాంటి చోట్ల యూస్ చేసుకోవచ్చు. అలాగే లివింగ్ రూమ్స్ లో యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి బెడ్రూమ్స్ లో యూస్ చేసుకోవచ్చు. అలాగే పూజా రూమ్స్ దగ్గర, ఎంటీ వాల్స్ దగ్గర, మనకి బయట ఏదైనా వెలివేషన్ దగ్గర మనం ఎక్స్పోజ్ చేసే దగ్గర, ఇలాంటి ప్రతి చోట కూడా మనం ఈ 3D డిజైన్స్ అయితే ఉపయోగించుకోవచ్చు అండి. వీటి యొక్క సైజ్ వచ్చేసి మనకి 4x8 సైజ్ లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటుందండి. దీనిపైన మనకి ఒక స్టిక్కర్ అనేది వస్తుంది. దాన్ని తీసేసామంటే ఫుల్ గ్లాసీ ఫినిషింగ్ తోటి అయితే మనకి ఇది కనిపించడం జరుగుతుంది. ఇది మనకి ఫుల్ 3D గా అయితే రావడం జరుగుతుందండి. ఇందులో మీకు ఏదైనా కస్టమైజేషన్ చేసి మీకు కావాల్సిన సైజెస్ లో ఏమన్నా సరే వాళ్ళు మీకు ఆ సైజెస్ లో అవైలబుల్ గా మీకు అందించే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మీ ఫ్యామిలీ పిక్చర్స్ కానీ ఇలాంటివి ఏమైనా సరే కస్టమైజేషన్ చేసి మీకైతే అందించే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ 3D మోడల్స్ లో. వీటిలోనే దేవుడి పొడి బొమ్మలు కూడా వస్తాయండి. ఇంకా అలా ఉంటుంది సార్. ఈ షీట్లు వాల్ స్టిక్ చేస్తే అలా ఉంటుంది సార్. ఇవి వచ్చేసి వాల్ షీట్స్ అండి. ఓన్లీ వాల్కే వాడతారు సార్. ఇవి ఫ్లోర్కి అయితే కాదు, మార్బుల్ షీట్స్ అండి. ఇవి ఓన్లీ వాల్కి స్టిక్ చేస్తే ఇలా ఉంటాయండి మోడల్స్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకి మార్బుల్ షీట్స్ అండి. ఇవన్నీ కూడా వాల్ కి యూజ్ చేసే మార్బుల్ షీట్స్ అన్నమాట. ఫ్లోర్ కి వేసే ఇవి సెపరేట్ గా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి వాల్ కి అయితే స్టిక్ చేయడం జరుగుతుందండి. ఓన్లీ వాల్స్ లోనే కాదండి, ఇవి మనకి కబోర్డ్స్ లో, అలాగే మనకి కిచెన్స్ దగ్గర, అలాగే మనకి దర్వాజాస్ దగ్గర, ఎంట్రన్స్ పైన గుమ్మాలు ఉంటాయి కదా, ఈ గుమ్మాల దగ్గర ఇలా వీటిని వాల్ లో మనం యూస్ చేసుకోవచ్చండి. వీటి యొక్క ఫినిషింగ్ గానీ, డిజైన్ గానీ ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి ఎంత ఫినిషింగ్ తోటి ఈ యొక్క డిజైన్స్ ఉన్నాయి అనేది. అలాగే వీటిని మనం బెడ్రూమ్స్ లో యూస్ చేసుకోవచ్చు, అలాగే బాత్రూమ్స్ లో యూస్ చేసుకోవచ్చు, కిచెన్స్ లో. ఇలా మనకి వాల్స్, అలాగే మనకి ఓల్డ్ హౌసెస్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిని ఎంత పెయింటింగ్ అనేది వేసినా కొంచెం పెచ్చులు ఊడిపోతూ అలా ఉంటాయి అన్నమాట. అలాంటి చోట్ల కూడా మనం ఈ మార్బుల్ షీట్స్ ని మనం ఉపయోగించినట్లయితే మంచి లుక్ తో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొత్తం కూడా మనకి కవర్ అయిపోయి చాలా చక్కగా కనిపించి మంచి లుక్ తోటి అయితే మనకి ఉండటం జరుగుతుంది. వీటి పర్పస్ లో కూడా ఇప్పుడు ఎక్కువగా వీటిని అయితే యూస్ చేస్తున్నారండి. అంతేకాకుండా వీటి యొక్క లైఫ్ టైం అనేది మనకి 30 years వరకు అయితే ఉండటం జరుగుతుంది. ఇవి వచ్చేసి మనకి 10 years వరకు మనకి వీటికి వారంటీ అనేది ఇవ్వటం జరుగుతుంది. 30 years అంటే మీరే ఆలోచించుకోండి. కనీసం మనం 5 ఏళ్లకు ఒకసారి వేసుకున్నా సరే కనీసం 6 సార్లు మన ఇంటికి పెయింటింగ్ అనేది మనం వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పుడు వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది, అలాగే మనం ఇప్పుడు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి ఈ యొక్క మార్బుల్ షీట్స్ ని మన ఇంట్లో వాల్స్ కి మనం యూస్ చేసినట్లయితే మనకి ఎంత మనీ సేవ్ అవుతుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. అలాగే ప్లస్ ఇవి వచ్చేసి మనకి 4x8 సైజ్ లో మనకి అవైలబుల్ అయితే ఉండటం జరుగుతుందండి. రకరకాల డిజైన్స్, నచ్చిన కలర్స్ లో, నచ్చిన మోడల్స్ లో మీకైతే ఇవన్నీ కూడా మీకు దొరకడం జరుగుతుంది. అలాగే మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే మీ హౌస్ కి వాల్ కేర్ పుట్టీలు ఇలాంటివన్నీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు సింగిల్ లేయర్ ప్లాస్టింగ్ అనేది చేసుకున్న తర్వాత వీళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే మీరు ఈ మార్బుల్ షీట్స్ ని మీ హౌస్ లో మీరు ఇన్స్టాల్ అయితే చేయించుకోవచ్చు అన్నమాట. కాబట్టి పుట్టి ఖర్చు ఇలాంటివి కూడా మనకి సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది వీటిని మనం యూస్ చేసుకోవడం వల్ల.
అలాగే ఇవి వచ్చేసి మనకి ఫైర్ ప్రూఫ్ తో రావడం జరుగుతుంది, అలాగే వాటర్ ప్రూఫ్ తో రావడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి. ఆల్రెడీ వీటికి సంబంధించిన ప్రూఫ్స్ కి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్ లో అప్లోడ్ చేసాం, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి WPC వాల్ ప్యానల్స్ అండి. ఈ WPC వాల్ ప్యానల్స్ అనేవి రెండు రకాలుగా వీళ్ళ దగ్గర అయితే దొరకడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకి 8 ఇంచ్ WPC అన్నమాట. ఇది వచ్చేసి మనకి 12 mm గురువు తోటి అయితే రావడం జరుగుతుందండి. వీటిని సీలింగ్స్ లో యూస్ చేసుకోవచ్చు, అలాగే టీవీ యూనిట్స్ లో యూస్ చేసుకోవచ్చు, వాల్స్ లో కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇక మనకి ఇందులోనే రెండో రకం WPC వచ్చేసి ఇది మనకి 6 ఇంచ్ WPC అన్నమాట. ఇది వచ్చేసి 23 mm గురువు తోటి అయితే మనకి రావడం జరుగుతుంది. వీటి యొక్క లెంత్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలిసిందే, 9.5 అడుగులు పొడవుతోటి అయితే వీటి యొక్క లెంత్ అనేది మనకి ఉండటం జరుగుతుందండి. మార్కెట్ లో వీటిని ఇప్పుడు ఎక్కువగా యూస్ చేస్తున్నారు అనమాట. మనకి ఏదైనా టీవీ యూనిట్స్ దగ్గర ఇలాంటి వాల్స్ దగ్గర కూడా ఎక్కువగా యూస్ చేస్తున్నారండి. మంచి ట్రెండీ ఐటమ్ అన్నమాట. ఇవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. వీటిలో ఇంకా చాలా రకాల డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయండి. సపోజ్ చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే వుడ్ స్ట్రక్చర్ వచ్చే డిజైన్ గానీ, అలాగే మార్బుల్ స్ట్రక్చర్ వచ్చే డిజైన్ గానీ, ఇలా చెప్పుకుంటూ పోతే WPC మనకి లవర్స్ లోనే చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఇక్కడ వీడియోలో కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట. వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అన్ని హై క్వాలిటీలోనే ఉండటం జరుగుతుందండి. ఇక అలాగే మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి PVC సీలింగ్ ప్యానల్స్ అన్నమాట. ఈ PVC సీలింగ్ ప్యానల్స్ వచ్చేసి ఇవి కూడా మనకి రెండు రకాలుగా అవైలబుల్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి తంప్రెసిబుల్ అన్నమాట. ఇదంటే కొంచెం డెలికేట్ గా ఉంటుంది, మనం తంబు ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి నాన్ తంప్రెసిబుల్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి హెవీ క్వాలిటీలో అయితే ఉండటం జరుగుతుందండి. మనం ఎక్కడ టచ్ చేసినా సరే ఇది వంగకుండా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఇలా PVC సీలింగ్స్ లోనే రెండు రకాలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయండి. వీటిని సీలింగ్ లో యూస్ చేసుకోవచ్చు, అలాగే వాల్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. వాల్స్ లో యూస్ చేస్తే ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఈ డిజైన్ చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ దూరంగా మనకి ఇక్కడ వాల్ లో కూడా యూస్ చేశారు. వాల్ లో మనకి స్టిక్ చేస్తే ఈ విధంగా అయితే డిజైన్ అనేది రావడం జరుగుతుంది. వీటిలో కూడా మనకి మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉంటాయండి, అలాగే మోడల్స్ అయితే ఉంటాయి. వాటిని బట్టి మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు మీకు ఏదైనా కస్టమైజేషన్ చేసి ఇవ్వాలన్నా సరే ఈ సీలింగ్, ఈ PVC సీలింగ్, ఈ డిజైన్స్ లో కూడా మీకు కస్టమైజేషన్ కూడా చేసి వీళ్ళైతే మీకు ప్రోడక్ట్ ని అందించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి. ఈ ఫ్లూటెడ్ ప్యానల్ వచ్చేసి మనకి 1 ఫీట్ వెడల్పు అయితే ఉంటుంది, అలాగే 10 ఫీట్స్ లెంత్ తోటి అయితే మనకి ఫ్లూటెడ్ ప్యానల్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఫ్లూటెడ్ ప్యానల్స్ ను కూడా మనం ఏంటంటే సీలింగ్స్ లో యూస్ చేసుకోవచ్చు, అలాగే వాల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే డోర్స్, ఏదైనా టేబుల్స్ ఇలాంటి వాటికి కూడా మనం ఫర్నిచర్ కింద వీటికి కూడా ఈ ఫ్లూటెడ్ ప్యానల్స్ అయితే మనం ఉపయోగించుకోవచ్చు అండి. ఇవి మంచి గ్రాండ్ లుక్ తోటి, డిఫరెంట్ లుక్ తోటి మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇవి కొంచెం హెవీ మెటీరియల్ అండి, చాలా గ్రాండ్ లుక్ తోటి, అలాగే ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్, కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వీటిలో మోడల్స్ అన్నమాట. అలాగే కలర్స్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ లుక్ తోటి మనకి రావడం జరుగుతుంది. అలాగే హెవీగా కూడా ఇవి ఉంటాయి అన్నమాట. చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయండి ఇవి. ఇందులో కూడా వుడ్ స్ట్రక్చర్ వచ్చేవి, ఇలా రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇవి ఓన్లీ ఇండోర్స్ అని మీరు పొరపాటు పడకండి, వీటిని అవుట్డోర్స్ లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇండోర్ పర్పస్ కాదు, అవుట్డోర్స్ లో కూడా ఈ ఫ్లూటెడ్ ప్యానల్స్ అయితే ఉపయోగించుకోవచ్చు. వాటికి కూడా ఇవి బాగా పనిచేస్తాయి అనమాట. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాల్ పేపర్స్ అండి. ఈ వాల్ పేపర్స్ వచ్చేసి 250 GSM ఫుల్ క్వాలిటీ తోటి అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉండటం జరుగుతుందండి. ఒక వాల్ పేపర్ రోల్ వచ్చేసి సుమారుగా 50 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా మీకు కవర్ చేయడం జరుగుతుంది అనమాట. వీటిలో రకరకాల మోడల్స్ ఉంటాయి, అలాగే రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మంచి క్వాలిటీ తోటి అయితే ఈ యొక్క వాల్ పేపర్స్ కూడా వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. అలాగే వీరి దగ్గర ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా అవైలబుల్ అయితే ఉంటుందండి. ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ వచ్చేసి 25 mm అలాగే 35 mm లో అవైలబుల్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఫ్లోర్ కి యూస్ చేసుకోవచ్చు, అలాగే వాల్ కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. వాల్ కి యూస్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, సెంటర్ లో మనకు వచ్చేసి వాల్ పేపర్ మనకి గణేశుడి బొమ్మ అనేది స్టిక్ చేశారు. దీని చుట్టూ కూడా మనకి ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది డిజైన్ అయితే చేయించడం జరిగింది అనమాట. డిజైన్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది కదా. ఈ విధంగా మీరు డిజైన్స్ అనేవి ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ ని ఉపయోగించి కూడా డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇది కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంది. ఇంకా కొన్ని మోడల్స్, వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయండి. అలాగే మరికొన్ని కొత్త ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఎవరైనా డీలర్షిప్స్ ఇలాంటివి కూడా తీసుకోవాలి అని చూస్తున్నట్లయితే జిల్లాల వారీగా తీసుకునేవి అయిపోయినాయండి. కాన్సిస్టెన్సీ అలాగే మండలాల వారీగా వీళ్ళ దగ్గర ప్రెజెంట్ అవైలబుల్ అయితే ఉన్నాయండి. దీనికి 1.5 lakh నుంచి 3.5 lakh వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసే అవసరం అయితే ఉంటుంది.
దీనికి కూడా వీళ్ళు మెటీరియల్ అనేది మీకు ఇచ్చేస్తారు. మీరు ఏదైతే అమౌంట్ అనేది వీళ్ళ దగ్గర పే చేసి మీరు డీలర్షిప్స్ ఇలాంటివి తీసుకుంటారో మీరు పెట్టే అమౌంట్ కి మెటీరియల్ కూడా మీకు సప్లై అనేది చేస్తారనమాట. ఆంధ్ర తెలంగాణలో అవైలబుల్ అయితే ఉన్నాయండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్ లో కూడా ఫోన్ నెంబర్లు అనేవి అవైలబుల్ అయితే ఉంటాయండి. అక్కడ నుంచి కూడా మీరు చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.